ఈరోజు నిర్మలా సీతారాం 2026-2027 బడ్జెట్ ఏదైతే ఉందో ప్రకటన చేశారు. ఈ బడ్జెట్కి సంబంధించి ఆంధ్రాకు సంబంధించి గతంలో ఎలాగైతే బడ్జెట్ అనేది ప్రకటన చేశారో అదే పద్ధతిలోని వివక్ష చూపిస్తూనే ఆంధ్రాకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా దాన్ని పెండింగ్లో పెట్టారు. ఈరోజు ఎక్కువ రవాణా శాఖకు సంబంధించి 5,000 పైచిలకు కోట్లు అనేది ప్రకటించారు. రెండో డిఫెన్స్ సంబంధించి 5,000 చిల్లర కోట్లు అనేది ప్రకటన చేశారు. ఈరోజు ఏదైతే గ్రామీణ అభివృద్ధి అనుకునే దాని మీద చాలా తక్కువగా అంటే 2,000 పైచిలుగా 2 లక్షల పైచిలకు కోట్లు అనేది ఈరోజు ప్రకటన అనేది చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గీతం యూనివర్సిటీ ఇప్పుడు 54 ఎకరాలు అనేది కనీసం ప్రజా ఆస్తుని దోచుకున్న గీతం యూనివర్సిటీకి గ్రాంట్ల కింద అక్కడ బెంగళూరుకి విశాఖపట్నానికి ఉన్న గీతం కాలేజీకి రాయితీలు అనేది ప్రకటన చేస్తారు. అంటే ఈ బడ్జెట్లో ఎక్కువగా కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్లకు అనుకూలంగానే ఉంది. రైతులకు కానీ చిన్న చిన్నగా సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఎటువంటి రాయితీలు ఏమి ఇందులో లేవు. రెండోది రైతులు గిట్టుబాటు ధర అనేది లేదు కాబట్టి దీని మీద అసలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. విశాఖ రైల్వే జోన్ అనేది సిపిఐగా నాయకత్వం వహించి పెద్ద ఎత్తున 2 దశాబ్దాలు పోరాటం చేస్తే ఆ యొక్క రైల్వే జోన్ను కూడా ఈరోజు కిరండాలు ఏదైతే ఉందో కిరండాలకు వెళ్ళే గూడ్స్ వ్యాగన్లో వెళ్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఆదాయం వచ్చే విశాఖపట్నం దాన్ని ఈరోజు విజయనగరం మన విశాఖపట్నానికి సంబంధించి అరకు సంబంధించి రాయిగడికి దాన్ని బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మాట్లాడలే. ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది 5 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఆందోళనకని 32 మంది బలిదానమే సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల నుంచి నిరవధి నిరాహార దీక్షలు జరుగుతున్నా కూడా కనీసం దాని మీద ఎటువంటి మాట మాట్లాడకుండా స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి అనేది ఈరోజు బడ్జెట్లో అనేది ఉంది. మరి ఈ రాయితీలు అనేవి ఆంధ్రాకి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఉత్తర భారతదేశం సంబంధించి ఏదైతే ఉందో కొంత వసులుబాటు అనేది కల్పించారు. ఇక్కడ మిగతా ఉన్న దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి రాయితీలు అనేది ఇవ్వలేదు. ఆ వివక్ష చూపించారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజుకి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మేమే నిర్మాణం చేపడతామని అప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారు చెప్పారు. నేటి వరకు అది లేదు. దానికి సంబంధించి రాజధానికి సంబంధించి నిధులు లేవు. మరి ఉత్తరాంధ్ర రాయలసీమ 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలకి ప్యాకేజ్ అన్నారు. దాని మీద ఒక మాట అనేది లేదు. లేదా కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. దాని మీద లేదు. ఈరోజు ఏదైతే మిత్తల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇక్కడ ఉన్న 7 ఎంపీలు ఎవరైతే ఉన్నారో దానికి రా మెటీరియల్ కావాలని గతంలో ఈరోజు ఎవరైతే మరి స్టీల్ ప్లాంట్ మినిస్టర్గా ఉన్నదానికి కూడా ఈరోజు ఆ పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఈ బడ్జెట్ అనేది ఆంధ్రాకి సంబంధించి 0 పద్ధతిలోనే ఉంది. ఇక్కడ కార్మికులకు సంబంధించి కూడా ఎటువంటి రాయితీలు అనేది లేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద కూడా సుదీర్ఘంగా కూడా ఏదో పోరాటాలనే పెద్ద ఎత్తున చేస్తామనేది కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.